వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి నుండి నేటి వరకు శ్రీముఖలింగేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివరాత్రి మరుసటి రోజు నుంచి అమావాస్య గడియలు ముగిసిన తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా శుక్రవారం 12 గంటల నుండి నదీ తీరానికి తీసుకువెళ్లి చక్రతీర్థ స్నానాలు ఆచరించి మరలా స్వామివారిని ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు లక్షలకు పైగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నదిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు సకల రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్రతీర్థ స్నానం వేడుకలు పూర్తయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ ఎండోర్స్మెంట్ ప్రసాద్ పట్నాయక్ తెలియజేశారు. ముఖలింగేశ్వర స్వామి టెంపుల్ శ్రీముఖలింగంలో శివరాత్రి మహోత్సవాలు 26th నుంచి ప్రారంభమయ్యాయి. దాని గురించి 26, 27, 28 ఇక్కడ ఫెస్టివల్స్ అవుతున్నాయి. వీటి గురించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్లు నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో శివరాత్రి ఫెస్టివల్ నిన్నటి ఫెస్టివల్ అంతా చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఘట్టం చక్రతీర్థ స్నానం. దీనికి చాలా మంది భక్తులు వస్తారు నదీ స్నానం చేసుకోవడం, వంశధారలో నదీ స్నానం చేసుకోవడానికి. దానికి కూడా పోలీసు వారు, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడాను ఎండోమెంట్స్ వాళ్ళకి సహకరిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ రోజు కూడాను కార్యక్రమం దిగ్విజయం జరగాలని శ్రీ స్వామివారిని కోరుతూ అన్ని భక్తుల గురించి అన్ని వసతులు దేవాదాయ శాఖ తరఫున చేశాం. అలాగే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశాం. ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి. పోలీస్ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం సజావుగా సాగిందని అడిషనల్ ఎస్పీ వి వెంకటరమణ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగం ఈవో మోహన్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం సవ్యంగా జరిపించిన అధికారులకు మరియు గ్రామ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎస్పీ గారు తదితర శాఖల సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల్లో మొదటి రోజు స్వామివారికి లింగోద్భావం, 2వ రోజు పడియా, 3వ రోజు చక్రతీర్థ స్నానాలతో అంగరంగ వైభవంగా ముగిసిందని ఆలయ ఈవో తెలియజేశారు.
జయర్పురం పంచాయతీ పాతర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను నిర్వహించాడు. రణస్థలం మండలం జయర్పురం గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహించి గ్రామంలో వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా తయారు చేసి 2000 కేజీల సేంద్రియ ఎరువును శుక్రవారం పాతర్లపల్లి గ్రామానికి చెందినటువంటి పిన్నింటి చరణ్ అనే రైతుకు సేంద్రియ ఎరువు అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయర్పురం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, శానిటేషన్ మేస్త్రి పానీకుమార్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు విడుదల చేసింది. ఎన్నో ఏళ్ల పలాస కాశీబుగ్గ జంట పట్టణాల వాసుల కళ నెరవేరింది. కాశీబుగ్గలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ జీవోలను విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించాక ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే ఎమ్మెల్యే గౌతు శిరీష ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలనే దీక్ష, ఆమె పట్టుదల కృషి సత్ఫలితాన్నిచ్చింది. ఇందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారం ఎనలేనిది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలను తొలగించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను ఎమ్మెల్యే గౌతు శిరీష ఢిల్లీలో కలుసుకున్నారు. ఆమె చిత్తశుద్ధితో అడుగులు వేయడంతో రైల్వే శాఖ నిధులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా గత వైసీపీ పాలకుని అసమర్థత కారణంగా పలాస ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఒక పనిని పూర్తి చేయడానికి 2 సార్లు శంకుస్థాపనలు చేసి కూడా చతికిల పడిపోయిన వైనం ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే హస్తిన పర్యటన ఫలితాన్నిచ్చింది. ఇందులో భాగంగా 46.64 కోట్ల సవరించిన అంచనాలతో పూర్తిగా రైల్వే శాఖ చేపట్టేలా జీవోలను విడుదలవడం పట్ల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం దేరసానం సంక్షేమ సేవా సమితి వారు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శుక్రవారం దేరసన్ సంక్షేమ సేవా సమితి వారు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దేరసన్ సంక్షేమ సేవా సమితి వారు మాట్లాడుతూ, పేదవారికి ప్రతి నెల మాకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పేదలకు సరుకులు పంపిణీ చేయడం ద్వారా దేరసన్ సంక్షేమ సేవా సమితికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేరసన్ సంక్షేమ సేవా సమితి సభ్యులు మరియు యువత పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలోని సైన్స్ విభాగం వారు నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్య జీవితంలో ఉన్న సమస్యలు అనగా నీటి కాలుష్యము, ఆహారపు కల్తీ వంటి వాటికి శాశ్వత పరిష్కారాలు కనుగొనే దిశగా సైన్స్ పరిశోధనలు కొనసాగాలని తెలియజేస్తూ ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2047 భారత వికసిత్ భారతదేశంగా రూపొందించడానికి దేశ యువత ప్రధాన పాత్ర పోషించాలని, విద్యార్థులంతా విజ్ఞాన శాస్త్ర రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థినులు సైన్స్ ప్రాజెక్టులు మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి పాల్గొన్నారు. కవిటి మండలం కేంద్రంలో గల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. కవిటి మండలం కేంద్రంలో గల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సైన్స్ డే వారోత్సవాలను ప్రిన్సిపల్ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతిని జరుపుకున్నారు. ముందుగా వారి చిత్రపటాల వద్ద ఏవో రాణి పూలమాలలతో అలంకరించారు. సైన్స్ టీచర్ సంతోష్, శ్రావ్య విద్యార్థులకు సైన్స్ గురించి వివరించారు. అనంతరం ఈ వారం జరిగే కార్యక్రమాల గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. ముఖ్యంగా సైన్స్ ఫేజ్, క్విజ్, డ్రాయింగ్, సైన్స్ ప్రయోగాలతో మంగళవారం ఎగ్జిబిషన్ ఉంటుందని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, తల్లిదండ్రులు అందరూ పాల్గొంటారని కళ్యాణి స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లావేరు మండలం వెంకటాపురం జంక్షన్లో వెన్కాప్ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం జంక్షన్లో వెన్కాప్ సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీ ప్రసన్న ట్రేడింగ్ బెవరపేట వారి సౌజన్యంతో చికెన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెన్కాప్ సంస్థ ప్రతినిధులు మరియు పశు వైద్యాధికారి వల్లే రమణ మాట్లాడుతూ, కోళ్లల్లో వచ్చే బర్డ్ ఫ్లూ వైరస్ వలన గత కొన్ని రోజులుగా చికెన్ పై దాని ప్రభావం పడటంతో ఈ వైరస్ వలన ప్రజలకు ఎటువంటి ప్రమాదం కలగదని, ఈ అపోహలు నమ్మవద్దని తెలిపారు. 70 నుంచి 80 డిగ్రీల స్థాయిలో చికెన్ ని బాయిల్ చేస్తారు కావున ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవని, చికెన్ తినడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.
ఘట్టం